హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. ప్రీవియస్ షార్ట్లో నేను ఒక వైట్ కలర్ ఏ లైన్ కుర్తీ అయితే పోస్ట్ చేశాను కదా, ఆ కుర్తీ యొక్క కటింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు పాలిస్టర్ యూజ్ చేస్తే 2.5 మీటర్స్ అయితే పడుతుంది. షోల్డర్ లెంత్ 7 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకుని నేను ఇక్కడ వేస్ట్ అండ్ హిప్ కోసం మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే 13 ఇంచెస్ దగ్గర వేస్ట్ కోసం, ఇంకా 20 ఇంచెస్ దగ్గర హిప్ కోసం మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్, వేస్ట్ లూజ్ 8.5 ఇంచెస్, ఇంకా హిప్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ అన్నింటినీ చూపించిన విధంగా జాయిన్ చేసుకోండి. కుర్తీ వచ్చేసి ఏ లైన్ కుర్తీ కాబట్టి మనకి సైడ్ కట్స్ ఏమి ఉండవండి. సో చూపించిన విధంగా క్రాస్గా పెట్టేసుకొని లైనింగ్ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్లో మార్క్ చేసుకోవడమే. లైనింగ్ ఎడ్జ్లో చూపించిన విధంగా 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని రౌండ్గా గీసేసుకోవడమే. ఆ 2 ఇంచెస్ తీయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవడమే. ఈ 6 ప్యానెల్ కుర్తీ కటింగ్ అనేది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉందండి. లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, పింక్ కలర్ డ్రెస్. దానికి ఏంటంటే లైనింగ్ వేయలేదు, మనం దీనికి లైనింగ్ వేస్తున్నాము జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి. ఇలా మనం జార్జెట్ ఫ్యాబ్రిక్స్తో కానీ శారీస్తో కానీ ఓన్లీ ఫ్రాక్సే కాకుండా యోక్ పార్ట్ సపరేట్గా అండ్ బాటమ్ పార్ట్ సపరేట్గా ఉంటాయి కదా, అలా ఫ్రాక్సే కాకుండా ఇలా ఏ లైన్ కుర్తీస్ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇవైతే మనం ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేయొచ్చు. ఆ ఫ్రాక్స్ అనేవి జస్ట్ బయటకు వెళ్ళడానికి అలానే బాగుంటాయి కదా, ప్రొఫెషనల్గా అంత అయితే యూజ్ అవ్వవు. ఇలా అయితే బాగుంటున్నాయి, మేము ట్రై చేస్తున్నాము. ఎవరైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్కి లైనింగ్ కటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైనింగ్ మనం నార్మల్గా కట్ చేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని 3.75 ఇంచెస్ ఫస్ట్ నుంచి మార్క్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ మోడల్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను యాక్చువల్గా బాడీ మెజర్మెంట్ కూడా ఇక్కడ మార్క్ చేశాను, అదైతే ఇప్పుడు అవసరం లేదండి. నేను ఫస్ట్ వేరే మోడల్ అనుకున్నాను, సో దానికోసమని బాడీ పార్ట్ అంతా మెజర్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడైతే అది అవసరం లేదు మనకి. మిడిల్ ప్యానల్ మార్కింగ్ అయితే చూడండి, 3.75 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి మనం. అండ్ ఇక్కడ చూపించిన విధంగా పైనుంచి 13.5 ఇంచెస్ దగ్గర వేస్ట్ మెజర్మెంట్ అండ్ ఇంకా 20 ఇంచెస్ దగ్గర హిప్ కోసం మార్క్ చేశాను నేను, జస్ట్ మనకు తెలియడం కోసం అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి కుర్తీ టోటల్ లెంత్ కోసం మార్క్ చేస్తున్నాను నేను. 42 ఇంచెస్ అయితే తీసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్కి సరిపోతుందా అనేది మెజర్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి 9.5 ఇంచెస్, 10 ఇంచెస్ అరౌండ్ అయితే ఉంచేసాను. సో 42 ఇంచెస్ వచ్చేసి మన టోటల్ కుర్తీ లెంత్. సో 42 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి లెంత్. మనం ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని అక్కడ హాఫ్కి మెజర్ చేసుకొని అక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఆ పాయింట్ ఇప్పుడు మనకి ఫస్ట్ మెజర్ చేసాం కదా 20 ఇంచెస్ హిప్ లెంత్, అక్కడ నుంచి ఈ హాఫ్ ఆఫ్ ద పాయింట్కి మార్క్ చేసుకోండి. ఆ 2 పాయింట్స్ని ఏ లైన్గా కలిపేసుకోండి. అప్పటితో మనకి ఫస్ట్ ప్యానల్ అనేది వస్తుంది. మిడిల్ ప్యానల్స్ అనమాట ఇవి, 2 మిడిల్ ప్యానల్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇక్కడ చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ని అయితే ఫస్ట్ ప్యానల్ని కట్ చేసుకోండి. హోప్ మీ అందరికీ ఈ కటింగ్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం టైలరింగ్ తెలిసిన వాళ్ళే చూస్తారు కదండి ఇలాంటి వీడియోస్, సో అందుకే చాలా ఈజీగానే అర్థమయ్యే వేలో చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇటువైపు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని చూపించిన విధంగా రివర్స్ చేసుకొని పైకి వేసుకోవాలండి. చూపించిన విధంగా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని, అప్పుడైతేనే మనకి కింద లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైన లూజ్ చూడండి, అక్కడ క్రాస్గా వచ్చింది కదా ఫ్యాబ్రిక్, పైన లూజ్ తక్కువ ఉంటుంది, కింద ఏ లైన్ కుర్తీ కాబట్టి మనకి నీట్గా లూజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ ఇంకా షోల్డర్ లెంత్ అన్నీ తీసుకొని నార్మల్గా మనం ఏ లైన్ కుర్తీ ఎలా అయితే కట్ చేసుకుంటామో, ఇందాక లైనింగ్ కటింగ్ చూపించాను కదా, సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనం కరెక్ట్గా కట్ చేస్తాం కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లూజ్ వచ్చేలా కట్ చేసుకోండి. జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది అవ్వదు, నీట్గా వచ్చేస్తుంది జాయింట్. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, 1 ఇంచ్ ఖర్చుతో మనం డ్రా చేసుకుంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ని. సో ఇలా వేస్ట్ లూజ్, హిప్ లూజ్ ఇంకా అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇలా ఏ లైన్లా వస్తుంది చూడండి, ఫ్యాబ్రిక్ ఎంతైతే విడ్త్ ఉంటుందో కింద అంతవరకు ఏ షేప్లో లైన్ డ్రా చేసుకోండి. ఇంకేముందండి, మార్క్ చేసిన విధంగా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవడమే. మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకున్నాక సో షేప్ అయితే ఇలా వచ్చింది చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా, జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా కూడా.
ఇలా మనం వేస్ట్ కోసం హిప్ కోసం మార్కింగ్ చేసుకోండి. మనం జాయిన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కింద వచ్చేసి 2 ఇంచెస్ పైకి తీయాలి అని చెప్పాను కదా, లైనింగ్లో కూడా మనం అలానే తీసుకున్నాము. సో మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా అలానే తీసుకోవాలి. షేప్ అనేది రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. మీకు ఇక్కడ ఏదైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ పాజ్ చేసుకొని అలా ఆఫ్ చేసుకుంటూ చూసుకోండి, బ్యాక్వర్డ్ చేసుకొని. అలా అయితే నీట్గా అర్థమవుతుంది మీకు. ఒకసారి కాకపోతే 2 సార్లు చూడండి వీడియోని. సో అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే. ఇందాక నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో 9.5 ఇంచెస్ అనేది హ్యాండ్స్ కోసం ఉంచాను కదా, ఆ ఫ్యాబ్రిక్లో ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుంటాను చూడండి. ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ దాకా ఉందండి. 4 ఫోల్డ్స్లో తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి దీంట్లోనే. ఇలా కుర్తీస్కి కానీ డ్రెస్సెస్ కానీ హ్యాండ్స్ కట్ చేస్తున్నప్పుడు ఒక 10 ఇంచెస్ దాకా ఉంచుకోండి విడ్త్ అనేది, ఫ్యాబ్రిక్ విడ్త్. సో నీట్గా అయితే మనకి ఎక్కడ జాయింట్స్ పడకుండా వచ్చేస్తాయి హ్యాండ్స్ అనేవి. 9.5 ఇంచెస్కి మార్క్ చేశానండి రెండు వైపులా. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇంకా ఇది వస్తుంది కదా, లేస్ అనేది వస్తుంది. సో 10 ఇంచెస్ దాకా వస్తుంది. మాకు 9.5 ఇంచెస్ అయితే చాలా అనిపించింది. ఇంకా ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసానండి నేను ఇక్కడ. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి షార్ట్ హ్యాండ్ అయితే హ్యాండ్ మెజర్మెంట్స్లో హ్యాండ్ లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్లో హాఫ్ వరకు తీసుకోవాలి ఆర్మ్ హోల్ డౌన్ అనేది. సో హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి దీంట్లోనే. కింద ఖర్చుతో కలిపి మెజర్మెంట్ తీసుకోండి. తీసుకొని అలా కట్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి హ్యాండ్స్. జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం ఎక్కువ తక్కువ ఫ్యాబ్రిక్ అవుతూనే ఉంటుంది. అలా చూసుకొని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసుకుంటే మనకి మిడిల్ అనేది తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ లోతు తీస్తాం కదా మనం, దానికోసం 2 హ్యాండ్స్ని విడదీసి పెట్టాను చూడండి. ఇక్కడ చూపించిన విధంగా నేనైతే ఫ్రీ హ్యాండ్తోనే తీయగలనండి, నాకైతే అలవాటు ఉంది కాబట్టి. ఎస్ షేప్లో కట్ చేసుకుంటే ఫ్రంట్ లోత్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ కుర్తీ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి స్టెప్ బై స్టెప్. స్టిచ్చింగ్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పింక్ కలర్ ఫ్రాక్ది చూపించాం మనం, స్టిచ్చింగ్ వీడియో కూడా. ఎవరైనా ఆ ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, మన ఛానల్లో ఉంటుంది. ఫైనల్లీ కుర్తీ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. మేము స్టిచ్ చేసేటప్పుడు లేస్ యాడ్ చేసామండి ప్యానెల్కి మిడిల్లో. సో డీటెయిలింగ్ అయితే నీట్గా వచ్చింది. ఓన్లీ ఫ్రంట్ లేస్ యాడ్ చేసాము, బ్యాక్ సైడ్ అయితే ఏం అవసరం ఉండదు లేస్ అనేది. అండ్ హ్యాండ్స్కి కూడా యాడ్ చేసాము. ఈ కుర్తీ డిజైన్ అయితే మాకు చాలా నచ్చిందండి. ఈ కుర్తీ డిజైన్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. ఎవరైనా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఈ మోడల్ని ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది ఈ కుర్తీ అనేది కూడా మాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.